వీడియోలో ఒక వెరీ స్మాల్ టాపిక్ అండి, ఈజీ టాపిక్. మనకు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకోవడమే కాదు, ఎలా వచ్చిందో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదేంటంటే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్. ఫేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ దీన్ని తెలుగులో ఏమంటారంటే ముఖ విలువ మరియు స్థాన విలువ. ఏంటిదండి? ముఖ విలువ మరియు స్థాన విలువ. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ మన మనుషులకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఫేస్కి నీ ఫేస్కి ఏం వాల్యూ రా బాబు అని అంటాము. నీ సొసైటీలో నీ స్థానం ఏందని అంటున్నావు కదా. అలాగే నెంబర్కి కూడా ఒక ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది కూడా మన మ్యాథమెటిషియన్ చేశారండి. ఓకే, చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటే ఏదైనా ఒక నెంబర్ ఎంత 3, 5, 7, 2 ఇది ఒక నెంబర్ తీసుకున్నాం. 3, 5, 7, 2 ఓకే కదా. ఇక్కడ 3, 5, 7, 2లో మనం అబ్జర్వ్ చేస్తే ఇదేంది? 2 అనేది యూనిట్ ప్లేస్లలో ఉంది, ఒకట్ల స్థానం. 7 అనేదండి 10th ప్లేస్లలో ఉంది, 10th ప్లేస్. 5 అనేది 100th ప్లేస్, 5 అనేది 100 ప్లేస్. 3 అనేది 1000 ప్లేస్. 2 అనేది ఒకట్ల స్థానం, 7 అనేది 10ల స్థానం, 5 అనేది 100ల స్థానం, 3 అనేది 1000 స్థానంలో ఉంది. అయితే 3 అనేది 1000 స్థానంలో ఉంది. ఓకేనా? నేను ఒక రెండు అంటే వీటిని ఒక చిన్న టేబుల్ లాగా చేసి చెప్తాను, చూడండి ఒకసారి. నేను ఇక్కడ రేస్ అంటే వీటికి ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఓకే కదా. ఇక్కడ నెంబర్స్ మనకి ఏమేమి ఇచ్చారండి? ఫస్ట్ యూనిట్ ప్లేస్లలో 2 ఉంది, 7, 5 అండ్ 3. ఓకే, 2 యొక్క ఫేస్ వాల్యూ, దేనికైనా ఫేస్ వాల్యూ అదే నెంబర్ ఉంటుందండి. దేనికైనా ఫేస్ వాల్యూ అదే నెంబర్ ఉంటుంది. 2 యొక్క ఫేస్ వాల్యూ 2నే ఉంటుంది. 2 యొక్క ఫేస్ వాల్యూ 2నే ఉంటుంది. బట్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 2 ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానం, యూనిట్ ప్లేస్. అంటే 1 into 2 అన్నమాట. 7 యొక్క ఫేస్ వాల్యూ 7 యొక్క ఫేస్ వాల్యూ 7. ఫేస్ వాల్యూ 7. ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 7 ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్లో ఉంది అంటే 10 into 7 70. 10 into 7 70. ఇక్కడ చూడండి, ఫేస్ వాల్యూకి ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్. 5 యొక్క ఫేస్ వాల్యూ దేని అదే ఉంటుంది అంటున్నా కాబట్టి 5 యొక్క ఫేస్ వాల్యూ 5. ప్లేస్ వాల్యూలోకి వస్తే 5 ఎక్కడ ఉంది? 100th ప్లేస్లలో ఉంది, 100ల స్థానంలో. అంటే 100 into 5 500. 100 into 5 500. 3 యొక్క ఫేస్ వాల్యూ 3నే. 3 యొక్క ఫేస్ వాల్యూ 3నే. 3000 ప్లేస్లో ఉంది అంటే 1000 into 3 3000. ఏం లేదండి, ఇక్కడ మనం స్థానాలు, ఒకట్ల స్థానమా, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం, ఇలా స్థాన విలువలు మనకు తెలిస్తే వాటి యొక్క ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది మనకు ఈజీగా చెప్పేయచ్చు. ఓకే కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా, చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ 1, 3, 9, 7, 6 ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూస్తే 6 యూనిట్ ప్లేస్, 7 10th ప్లేస్, 9 100 ప్లేస్, 3 1000 ప్లేస్, 1 అనేది 10,000 ప్లేస్.
10,000 ప్లస్ 1 అనేది 10,000 ప్లస్. సేమ్ దీనిలాగానే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూ ఓకే కదా. ఇక్కడ నెంబర్స్ ఏమేమిటి మన యూనిట్ ప్లేస్ 6, 7, 9, 3 అండ్ 1. 6 యొక్క ఫేస్ వాల్యూ 6. ఇక్కడ 1 ఇంటూ ప్లేస్ వాల్యూలో ఒకటో స్థానం కాబట్టి 1 ఇంటూ 6 6. 7కి 7, 10 ఇంటూ 7 70. ఓకే. 9 ఫేస్ వాల్యూ 9. ఇక్కడ 9 ఎక్కడ ఉంది 100 ప్లస్ 100 ఇంటూ 9 900. 3 యొక్క ఫేస్ వాల్యూ 3 అనేది 1000 ప్లేస్లలో ఉంది. 1000 ఇంటూ 3 3000. 1 అనేది 10,000 ప్లేస్లలో ఉంది. అంటే ఫేస్ వాల్యూ 1 కానీ ప్లేస్ వాల్యూలో 10,000 ప్లేస్లో ఉంది. ఇంటూ 1 10,000. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 యొక్క ఫేస్ వాల్యూ 2 ప్లేస్ వాల్యూ కూడా 2 6 యొక్క ఫేస్ వాల్యూ 6 ప్లేస్ వాల్యూ 6. అంటే మిగిలింది చూడు, ఇక్కడ ఫేస్ వాల్యూ 7, ఇక్కడ 70 అయింది. 500 అయింది. ఇక్కడ కూడా 770 అయింది. 900 అయింది. కానీ యూనిట్ ప్లేస్లలో ఉండే నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేది మారదు. యూనిట్ ప్లేస్లలో ఏదైనా ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అదే ఉంటుంది. ఇది కూడా ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకే కదా. నెక్స్ట్ అంటే వీటి వల్ల దీన్ని మనం నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటిది, వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే చూడండి. ఇదే ఫస్ట్ ఒక తీసుకున్న ఎగ్జాంపుల్ చూస్తాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం 3572 ఈ నెంబర్ తీసుకున్నాం. క్వశ్చన్స్ ఏమని అడిగిందంటే ఈ ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్లో ఇది ఒక నెంబర్ ఇచ్చాడు. ఇన్ ఏ నెంబర్ 3572 find the difference in between face value and place value of 5 అని ఇచ్చాడు. ఇదొక నెంబర్ ఇండియన్ నెంబర్ 3572. ఈ నెంబర్ ఇచ్చేసి 5 యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల మధ్య తేడా ఎంతని అడిగాడండి. ఓకేనా. ముఖ విలువ అంటే అదే నెంబర్ వస్తుంది. స్థాన విలువ అంటే దాని యొక్క స్థానం ఎంత ఉంటుందో అంత ఉండి తర్వాత అంటే పెద్దగా ఉంటుంది ప్లేస్ వాల్యూ. చూడాలి 5 ఉంది. 5 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఇక్కడ ఇంకోటి చూస్తే 5 ఏ స్థానంలో ఉంది? 5 ఇంటూ 100 500. ఇది ప్లేస్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ 5 యొక్క ఫేస్ వాల్యూ 5 యొక్క ఫేస్ వాల్యూ 5 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగాడు మనకి. డిఫరెన్స్ అంటే -5 495. ఓకే, ఇలా ఇదే క్వశ్చన్ లో ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ కాకుండా ఇదే క్వశ్చన్ లో 7 యొక్క ఫేస్ వాల్యూకి 5 యొక్క ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అండి.
ఇదే క్వశ్చన్లో క్వశ్చన్స్ ఏంటంటే ఇన్ ఏ నెంబర్ 3572, okay, find the difference in between face value of 7 and place value of 5. మనం ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాలి. ప్లేస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ దేనికి ఇచ్చిండు 5కి. 5 యొక్క ప్లేస్ వాల్యూ 5 ఏ స్థానంలో ఉంది, 100 స్థానంలో ఉంది, అంటే 500 అవుతుంది. అంటే ఇక్కడ జస్ట్ చిన్నగా 5 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 zeros. ఫేస్ వాల్యూ దేనికి 7కి ఇచ్చిండు. 7 యొక్క ఫేస్ వాల్యూ 7 అవుతుంది. 500 నుంచి 7 పోతే ఎంత వస్తుందండి, 493. ఇలా క్వశ్చన్స్. ఒకే నెంబర్కి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మధ్య డిఫరెన్స్ అడగొచ్చు, వేరు నెంబర్లకి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మీద డిఫరెన్స్ అని అడగవచ్చు. ఓకే కదా, ఇలా ఏదైనా అడగవచ్చు. ఇంకో క్వశ్చన్స్ ఎలా ఉండదు అంటే వీటిలోనే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇన్ ఏ నెంబర్ 47372 find the difference between place values of 7. క్వశ్చన్ అర్థమైందా? ఒక నెంబర్ 47372 ఈ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7 రిపీట్ అయిందండి. 7 రిపీట్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకు ఈ 27 ఉంది కదా, ఈ 27ల స్థాన విలువల మధ్య భేదం అట. ఈ 2 7లు ఉన్నాయి, ఇక 2 7ల స్థాన విలువల మధ్య భేదం అంట. ఒక్క స్థానం నెంబర్ ఏంటిది, 47372. ఓకేనా, ఇది యూనిట్ 100,000 యూనిట్ 10 100,000 10,000 ప్లస్. ఓకే కదా, 10,000 ప్లస్. ఇక్కడ చూస్తే ఫస్ట్ 7 అనేది 10 ప్లస్లో ఉంది. ఫస్ట్ 7 ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 7 ఉంది. 7 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, సింగిల్ ఒక డిజిటే ఉంది, లేదా 10 ప్లస్లో ఉంది కాబట్టి 70. ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ మనం ఇక్కడ ఎన్ని స్థానాలని లెక్క పెట్టడం రాకపోతే ఈ 7 ఉంది, దీని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. సింపుల్ గా 7 తర్వాత 7 1 2 3 3 zeros. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైనా డిఫరెన్స్ చేసేటప్పుడు బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ తీసేయాలి. కాబట్టి మనకు బిగ్గర్ నెంబర్ ఏముంది, 7,000 మైనస్ 70. 7,000 మైనస్ 70. ఓకే, ఫస్ట్ 0కి 0నే వస్తుంది. ఈ 0 నుంచి 7 పోతే 3 వస్తుంది. ఇక్కడ 3, ఈ 0లో ఇక్కడ ఏం మిగులుతుంది, 9 మిగులుతుంది. ఇక్కడ అంటే 1 బారో అవుతుంది కాబట్టి 6 వస్తుంది. 6,930. క్వశ్చన్స్ ఎలాగైనా అడగచ్చు. 2 డిఫరెంట్ నెంబర్స్ మీద వాటి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూస్ డిఫరెన్స్ అడగవచ్చు. అలా ఒకే నెంబర్ ఇచ్చి ఆ స్థాన విలువల మధ్య భేదమైన అడగవచ్చు.
లేదా వాటి మొత్తమైనా అడగొచ్చు. క్వశ్చన్స్ ఎలాగైనా మనం కాన్సెప్ట్ నేర్చుకుని పర్ఫెక్ట్గా ఉంటే అతను అప్లికేషన్ మెథడ్లో ఎలా ఇచ్చినా మనం చేసే విధంగా ఉండాలి. ఇది చిన్న టాపికే, ఈజీ టాపిక్ అని నెగ్లెక్ట్ చేయకండి. మోర్ ప్రాక్టీస్ చేస్తే మనం విత్ ఇన్ సెకండ్స్లలో కళ్ళతో చూసి కూడా మన ఆన్సర్ బై ఆప్షన్లోకి వెళ్ళి కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.